హలో స్మైలీస్, వెల్కమ్ టు లహన్ డైరీస్. తెలుగు వాళ్ళకి ఉగాది పండుగ ఎలానో ఇక్కడ వాళ్ళకి చైనీస్ న్యూ ఇయర్ అలా అన్నమాట. ఉగాది పండుగ మార్చికి ఏప్రిల్కి మధ్యలో వచ్చినట్టు చైనీస్ న్యూ ఇయర్ అయితే జనవరికి ఫిబ్రవరికి మధ్యలో వస్తుంది అనమాట. ఈ ఫెస్టివల్ సందర్భంగా 1 వీక్ to 10 days హాలిడేస్ అయితే ఇస్తారు. సో ఈ హాలిడేస్ అప్పుడు వెళ్ళిన ట్రిప్ ఇది. ఈ చైనీస్ న్యూ ఇయర్ ట్రిప్ మొత్తం 2 to 3 వీడియోస్ గా మీతో షేర్ చేసుకుంటాను. ఈ రోజు ఈ వీడియోలో ట్రిప్ కు వెళ్లే ముందు రోజు నుండి డే 1 మొత్తం కవర్ చేస్తూ మీతో షేర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ 2 days హువాలియన్ కి వెళ్దాం అనుకున్నాం. హువాలియన్ కి వెళ్లే ముందు రోజు తైపేలో సతీష్ రూమ్ లో స్టే చేద్దాం అనుకున్నాం. అక్కడి నుండి ఎర్లీగా స్టార్ట్ అయితే హువాలియన్ కి త్వరగా రీచ్ అవ్వచ్చు అనేది ప్లాన్ అన్నమాట. బ్రంచ్ టైం కి సతీష్ రూమ్ కి అయితే అందరం రీచ్ అయిపోయాము. బ్రంచ్ అయిపోయిన తర్వాత అందరం కలిసి కూర్చొని లూడో ఆడుతున్నాము. ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా అందరూ ఒక చోట గ్యాదర్ అయినప్పుడు కామన్ గా ఆడే ఒక రిచువల్ లూడో ఆడడం. ఇదొక ఆనవాయితీ లాగా అయిపోయింది మాకైతే. మీరు కూడా ఇంతేనా? కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయండి. అలా అందరం కలిసి లూడో ఆడిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ అయ్యేసరికి షిమెంటింగ్ నైట్ మార్కెట్ కి వెళ్దామని రెడీ అవుతున్నాము. నాకు రకరకాల హెయిర్ స్టైల్స్ వేపించుకోవడం చాలా ఇష్టం. నాకు సొంతంగా వేసుకోవడం రాదు, అందుకే హెయిర్ కట్ చేపించుకునేసా. కానీ ఆ రోజు యావ్ని చాలా ప్రిట్టి హెయిర్ స్టైల్ వేసింది. నాకైతే చాలా నచ్చింది. అలా ప్రశాంతంగా ఒకరినొకరు రెడీ అవుతూ ఫైనల్ గా ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకొని ఆ తర్వాత నైట్ మార్కెట్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము నిదానంగా సోకులు పడుతూ కిందికి వచ్చేసరికి అబ్బాయిలంతా వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్ గా 2 కార్స్ లో బయలుదేరుతున్నాము. ఒక కార్ లో అందరం గర్ల్స్ ఎక్కాము, ఇంకో కార్ లో మొత్తం బాయ్స్ ఎక్కారు. ఈ ట్రిప్ మొత్తంలోనూ హేమంత్ అన్న ఒక కార్ డ్రైవ్ చేస్తే ఇంకో కార్ అనిల్ డ్రైవ్ చేశారు. ఫైనల్ గా నైట్ మార్కెట్ దగ్గర పడే కొద్దీ స్ట్రీట్స్ మొత్తం కలర్ఫుల్ గా చాలా బాగున్నాయి. అసలు నేనైతే ఇలా ఫుల్ గా డెకరేట్ చేసిన నైట్ మార్కెట్ చూడడం ఇదే ఫస్ట్ టైం. షిమెంటింగ్ నైట్ మార్కెట్ చాలా పాపులర్ అన్నమాట. చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందని వినడమే కానీ ఎక్స్పీరియన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఫాస్ట్ గా కార్ పార్క్ చేసేసి నైట్ మార్కెట్ లోకి అయితే వచ్చేసాము. తైవాన్ లో నైట్ మార్కెట్స్ చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్, స్ట్రీట్ షాపింగ్ చాలా బాగా చేయొచ్చు. ఒక్కొక్క నైట్ మార్కెట్ ఒక్కొక్క దానికి స్పెషల్ ఉంటుందన్నమాట. ఇక్కడైతే మేము ప్రిజర్వ్డ్ ఎగ్స్ చూసాము, పైనాపిల్ కేక్స్ చూసాము, రకరకాల ఫ్రూట్స్ అమ్మడం చూసాము. ఈ నైట్ మార్కెట్ లో నాకు చెనిక్కాయలు కూడా కనిపించాయి. భలే అనిపించింది చూడగానే. అలా కొంచెం ముందుకి నడుస్తూ వెళ్తుంటే ఒక లైవ్ పర్ఫార్మెన్స్ అయితే ఏదో జరుగుతూ ఉండింది. చూస్తే చైర్ బ్యాలెన్స్ చేసి పై దాకా ఎక్కుతున్నారనమాట. నాకైతే చాలా భయం వేసింది చూసినప్పుడు. ఇలా నైట్ మార్కెట్స్ లో కానీ జనం ఎక్కువ మంది పోగయ్యే ప్లేసెస్ లో ఇలా టాలెంట్ ని కానీ స్కిల్ ని కానీ షోకేస్ చేస్తూ ఉంటారు. డైరెక్ట్ గా మాకు డబ్బులు కావాలి అని ఎవ్వరూ అడగరు. వాళ్ళ టాలెంట్ ని షోకేస్ చేసుకున్నాక మనకి నచ్చితే మనం డబ్బులు ఇవ్వచ్చు, లేదంటే చూసి కూడా వెళ్ళిపోవచ్చు. అంతేకాని వాళ్ళు అడగరనమాట. నేనైతే ఇంతవరకు అలా అడగడం ఎవరిని చూడలేదు. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా అంతే. ఇలా ఎవరైనా షోకేస్ చేసుకునే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నాకైతే అది చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా ఇన్స్పైరింగ్ గా కూడా అనిపిస్తుంది. అలా లైవ్ పర్ఫార్మెన్స్ చూసేసి అలా ముందుకు నడుస్తూ వెళ్తుంటే ఏమైనా తిందాం అనిపించి ఫ్రూట్ షాప్ దగ్గర అయితే ఆగాము. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఫ్రూట్ తీసుకొని అందరం షేర్ చేసుకుని తిన్నాము. పక్కనే యూనిక్ లో కనిపిస్తే షాపింగ్ అని వెళ్ళాము, కానీ కలెక్షన్ ఏం పెద్దగా లేదు. ఇంకా చేసేదేం లేక ఇంటికైతే రిటర్న్ అయ్యాము. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగా బయలుదేరాలి. ఎవరో ఒక్కరు మిస్ అయ్యారు కదా, అది నేనే. కెమెరా వెనకలున్నా కాబట్టి నేను వీడియోస్ లో పెద్దగా కనిపించను. కానీ మేమందరం కలిసి ట్రిప్ కి అయితే స్టార్ట్ అయ్యాము. చాలా ఎక్సైటెడ్ గా స్టార్ట్ అయ్యాము. బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఆ తర్వాత జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. బ్రేక్ఫాస్ట్ చేయడానికి తైవానీస్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఆర్డర్ వచ్చేలోపు అనిల్ ఇంకా హేమంత్ అన్న అయితే ఎక్కడికి వెళ్ళాలి అనేది చూసుకుంటున్నారు.
యాక్చువల్‌గా ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ లాస్ట్ ఇయర్ వచ్చిన ఎర్త్‌క్వేక్‌లో చాలా వరకు డ్యామేజ్ అయిందనమాట. చాలా ప్లేసెస్ క్లోజ్ కూడా చేసేశారు. అందుకే ఏవి ఓపెన్‌లో ఉన్నాయి, దేనికి వెళ్ళాలి అనేది ముందే చూసుకుంటున్నాము. హువాలియన్ ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట. చాలా మంది టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు హువాలియన్ చూడడానికి. రకరకాల బీచెస్ ఇంకా వ్యూ పాయింట్స్ ఉంటాయి. కానీ ఎర్త్‌క్వేక్ లో రీస్టోరేషన్ భాగంగా ఇంకా చాలా వరకు క్లోజ్ లోనే ఉన్నాయి. హువాలియన్ కి వెళ్లే దారిలో ఇలాన్ అనే ఒక ప్లేస్ లో ఒక బీచ్ బాగుంటుంది అంటే అక్కడ స్టాప్ చేద్దాం అనుకున్నాం. ఆన్ ద వేలో సాంగ్స్ ఇంకా డాన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అవి లేకపోతే జర్నీ ఖచ్చితంగా బోర్ కొట్టేస్తుంది. ఎంత బాగుంది కదా. మేము వెళ్ళిన ఈ బీచ్ అయితే చాలా నిర్మానుష్యంగా ఉన్నింది. మేం తప్ప ఇంకెవ్వరూ లేరు చుట్టుపక్కల. చాలా ప్రశాంతంగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం ఇక్కడ. ఇక్కడ తీసుకున్న ఫొటోస్ ఇంకా వీడియో క్లిప్స్ నేను ఇన్‌స్టాగ్రామ్ లో అయితే పోస్ట్ చేస్తాను. ఇంతవరకు ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే వెళ్ళి ఫాలో అవుతారు అనుకుంటున్నాను. ఇక్కడ ఒక 1 అవర్ అలా స్పెండ్ చేసి నెక్స్ట్ డెస్టినేషన్‌కి అయితే స్టార్ట్ అయ్యాము. దారి మధ్యలో ఒక పల్లెటూరు అయితే వచ్చింది. చూడ్డానికి భలే ఉన్నింది అసలు. కొండలైతే ఆకాశాన్ని తాకేంత ఎత్తున్నాయా అనిపించేలాగా ఉన్నాయి చూస్తుంటే. అలా వెళ్తూ ఉంటే యెల్లో ఫ్లవర్స్ తో ఒక తోట అయితే కనిపించింది. వాటి పేరేంటో తెలియదు కానీ చూసేకి మాత్రం చాలా బాగున్నాయి. ఇవి ఎడిబుల్ ఫ్లవర్స్ అంట. చాలా మెడిసిన్స్ లోకి ఆయిల్స్ లోకి యూజ్ చేస్తారు. ఉన్నట్టుండి ఒక ట్రైన్ కనిపించింది పొలాల మధ్యలో. ఆ లొకేషన్ కి ఆ వ్యూ కి అబ్బా భలే ఉన్నింది అసలు. ఇంకాసేపు చూద్దామా అనిపించేలాగా ఉన్నింది. నాకైతే భలే అనిపించింది. ఇంత మంచి లొకేషన్ దొరికాక ఫొటోస్ తీసుకోకుండా ఉంటామా? ఫొటోస్ అయితే చాలా చాలా బాగొచ్చాయి. అలా ఫోటో సెషన్ అయ్యాక అందరం కార్ దగ్గరికి ఎక్కేటప్పటికి అందరి డ్రెస్సెస్‌కి యెల్లో పూలైతే అంటుకొనున్నాయి. అవి విదిలించుకోవడానికి వికాస్ నానా తిప్పలు పడ్డాడు. ఏం జరుగుతుంది? బ్యాక్ టు ట్రాక్. మేం వెళ్ళాల్సిన డెస్టినేషన్‌కి స్టార్ట్ అయ్యాము. అనుకోకుండా ఇలాంటివి మధ్యలో అన్‌ప్లాన్డ్ థింగ్స్ జరిగితే ఎంత బాగుంటుందో కదా. ఇది అసలు ట్రిప్‌లో ప్లానే కాదు. ఇంత మంచి బ్యూటిఫుల్ మెమరీస్ అన్‌ప్లాన్డ్‌గా వస్తే ఆహా భలే ఉంటుంది నాకైతే. ఫైనల్‌గా మేము అనుకున్న డెస్టినేషన్‌కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక ఉయ్యాల లాగా ఉంటుందన్నమాట. దానికోసమే ఇక్కడికి వచ్చాము. కాకపోతే నాకు ఈ లొకేషన్ చూసాక కొంచెం భయమేసింది. నేనైతే ఉయ్యాల ఎక్కలేదు. మిగిలిన వాళ్ళందరూ ట్రై చేశారు. లొకేషన్ ఇంతకు ముందు వెళ్ళిన బీచ్ కి సిమిలర్ గా అనిపిస్తుంది కానీ అది కాదు. ఇదైతే వేరే బీచ్ అన్నమాట. ఇది ఇంకా రీస్టోరేషన్ లోనే ఉంది. అందుకే జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఈ ఉయ్యాల జంప్ అలా అయిపోతే ఏటీవీ రైడ్ కి అయితే వెళ్ళాలి. ఈ లొకేషన్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనేలాగా ఉంది. కెమెరాలో సరిగ్గా క్యాప్చర్ కాలేదు కానీ డైరెక్ట్ గా అయితే అమేజింగ్ గా ఉంది అసలు. నేనైతే చాలా సేపు అలా చూస్తూ ఉండిపోయాను. ఇంత మంచి లొకేషన్ లో ఏటీవీ రైడ్ అంటే నేనైతే నమ్మలేకపోయాను. ఈయనే మా కోచ్ అండ్ గైడ్ ఫర్ ది డే. ఈ ఏటీవీ రైడ్ నాకు లైఫ్ లోనే ది మోస్ట్ మెమరబుల్ అన్ఫర్గెటబుల్ రైడ్ అన్నమాట. ఎందుకంటే చాలా టైం ఇచ్చారు. చాలా డిఫరెంట్ సర్ఫేసెస్ మీద తీసుకెళ్లారు. మంచి మంచి లొకేషన్స్ చూపించారు. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఆల్రెడీ కెంటింగ్ కి వెళ్ళినప్పుడు ట్రై చేశాం కానీ ఇంత మెమరీస్ అయితే లేవప్పుడు. కాస్ట్ విషయంలో కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్ అనిపించింది. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ ఇక్కడ. తిప్పేసి చూపించేశాక ఒక లొకేషన్ దగ్గరికి తీసుకెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు తిరుక్కోండి అని వదిలేశారు. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ దాకా స్పెండ్ చేసి ఉంటాం అనుకుంటా. పిచ్చగా ఎంజాయ్ చేసాం ఒక్కొక్కరం. నా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేంతగా నవ్వాను ఈ రైడ్లో. నాకైతే వన్ ఆఫ్ ది మోస్ట్ మెమరబుల్ డేస్ ఆఫ్ మై లైఫ్ ఇది. తైవాన్కి వచ్చాక చాలా ప్లేసెస్కి తిరిగాము, చాలా ట్రిప్స్కి వెళ్ళాము, లాంగ్ వీకెండ్స్ కూడా వెళ్ళాం. కానీ ఇంత బాగా ఎంజాయ్ చేయలేదు నేను ఇంతవరకు. అంత మంచి మెమరీస్ ఉన్నాయి ఈ రైడ్లో, ఈ ట్రిప్లో.
అందుకే ఇన్ని రోజులు టైం తీసుకొని పార్ట్స్‌గా డివైడ్ చేసి మరీ పోస్ట్ చేస్తున్నాను. హువాలియన్‌లో 2 డేస్ స్పెండ్ చేద్దాం అనుకున్నాం. సో ఈ ఏటీవీ రైడ్ అయ్యాక నైట్‌కి స్టే ఉండడానికి 2 రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాం. మేము ఎక్కడ స్టే చేసాము, నెక్స్ట్ డే ఏం చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంత లేట్‌గా కాకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోలో ఇంతవరకు వచ్చారంటే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఇంతే. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.